అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా శుభవందనాలు. అందరు బాగున్నారా? రాత్రికా సమయంలో దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధుడైన దేవుడు మనకిచ్చిన చక్కని సదవకాశం. దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. దేవుని యొక్క లేఖనముల నుండి భక్తుడైన కీర్తనకారుడు రాయుచున్న కీర్తనలు 21వ అధ్యాయము 11వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వానికి కీడు చేయవలనని ఉద్దేశించిరి, వారు నీకు కీడు చేయవలనని, చక్క చదవాలన, వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి, దూరపాయము పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేక పోయిరి. చాలు. దేవుని పిల్లరా, చాలామంది ఎలా ఉంటారంటే గాయమై బాధపడుతూ ఒక వ్యక్తి ఉంటే, గాయము కాకుండా గాయమైన వ్యక్తిని చూసి నవ్వేవారు చాలామంది ఉంటారు కదా. చాలామంది ఉంటారు. ఎవరిని చూసి? గాయమైన వ్యక్తిని చూసి, కోల్పోయిన వ్యక్తిని చూసి, గాయం కానివారు, కోల్పోయినవారు, కోల్పోయిన వారిని చూసి, ఆ వ్యక్తిని చూసి లేదా కుటుంబాన్ని చూసి చాలా గేలిగా, హేళనగా మాట్లాడుతూ ఉంటారు. గాయమైన వ్యక్తిని పరామర్శించాలా, హేళన చేయాలా? పరామర్శించాలి. కానీ జనులు అలా ఉన్నారా? పరామర్శించే పరిస్థితుల్లో లేరు. గాయమైతే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచి మాట్లాడుతూ ఉంటారు. వ్యక్తిత్వం గురించి చాలా దుర్భాషలాడుతూ ఉంటారు. కొందరు ఎలా ఉంటారంటే వాళ్ళే నీతిమంతుల్లాగా, వాళ్ళే భక్తుల్లాగా, వారే దేవుని దగ్గర యథార్థంగా బ్రతికినట్టుగా, వారు దేవునితోనే యథార్థంగా జీవిస్తున్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రియ దేవుని పిల్లరా, దేవుడు అందరినీ చూస్తూనే ఉన్నాడు. గాయమైనడికి తెలుసు కదా బాధ. అతను ఎందుకు గాయం చేయబడ్డాడో తెలీదు, కానీ గాయమైంది. ఎటువంటి గాయం అంటే బహుభయంకరమైన గాయం. కుటుంబమంతా అతన్ని దేశించేంత గాయం. దేవుని పిల్లరా, కొన్ని సందర్భాల్లో శ్రమలు బంధువులు వచ్చినట్టుగా వచ్చేస్తూ ఉంటాయి. బంధువులు చెప్పి వస్తారా, చెప్పకుండా వస్తారా? చెప్పే వస్తారు కొంతమంది. కొందరేమో చెప్పకుండా వస్తారు. చెప్పకుండా వచ్చేవారిని చూసి మనం ఆశ్చర్యపోతాం. చెప్పి వచ్చేవారిని చూసేమో సిద్ధపడతాం కదా. చెప్పి వచ్చేవారిని చూసేమో సిద్ధపడతాం, ప్రిపేర్ అవుతాం, ప్రీప్లాన్డ్గా ఉంటాం. వారికి ఎలా ఆతిథ్యం ఇవ్వాలి, వారిని ఎలా ఆప్యాయతగా చూడాలి, వారితో మనం ఎలాగా ప్రవర్తించాలి అని చక్కగా అన్ని విషయాల్లో సర్దుబాటు చేసుకొని ఉంటాం కదా. అన్ని విషయాల్లో సర్దుబాటు కలిగి ఉంటాం. చెప్పకుండా వచ్చే వ్యక్తులు ఉంటారే, వాళ్ళ కొరకు మనం ఏది సర్దుబాటు చేయలేం. వారి కొరకు మనం ఏం సిద్ధపరచలేం. కారణం ఏంటంటే వాళ్ళు చెప్పి రాలేదు కాబట్టి మనం సిద్ధపడి లేం. అలాగనే శ్రమ కూడా మనకు తెలియకుండా, మనకు చెప్పకుండా వచ్చేస్తే ఎంత బాధ అనిపిస్తూ ఉంటే, ఆ శ్రమను చూసి మనం కృంగిపోతూ ఉంటే కొందరు అంటారు, ఆ శ్రమలు చూసి మనల్ని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. దేవుని పిల్లలైతే
శ్రమను చూసి కూడా ధైర్యంగా ఉండాలి. దేవుని పిల్లలు శ్రమ వచ్చినా భయపడకుండా మనం ఆరాధిస్తున్న ఆరాధనీయుడైన దేవుడు మన ప్రార్థన నిశ్చయంగా పెట్టాడని, మన ప్రార్థనకు జవాబు దొరికిద్దని మనం ధైర్యంగా ప్రార్థన చేయాలి. కీర్తనకాడు చూస్తున్న మాట మనం చూస్తే ఏం మాట్లాడుతున్నాడు? వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి. ఏం పన్నారంట? ఎందుకంటే నీకు కీడు చేయాలని వాళ్ళు కుట్ర పన్నుచున్నారు, దురాలోచన చేశారు, అయితే దానిని సాధించలేరు. ఇది స్పష్టంగా చక్కగా కనబడుతుంది. చాలామంది బాగుపడుతున్న వ్యక్తిని చూసి ఎలా పతనం చేయాలని ఆశపడే వాళ్ళు ఉంటారు. ఎవరితో పని లేకుండా హ్యాపీగా బ్రతికను చూసి ఓర్చుకుంటారా? ఓర్చుకోలేరు. ఈనాటి కాలంలో చాలా జాగ్రత్తగా భద్రంగా బ్రతికిన ఇబ్బంది. వాళ్ళు బాగా బ్రతుకుతున్నారు, వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారు, వాళ్ళ పిల్లలు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు తల్లిదండ్రుల మాట బాగా వింటున్నారు. వాళ్ళు చూస్తూ నేర్చుకోండి కదా. మంచిగా ఉన్న ఇబ్బందే. అయితే అనేకులు మన మంచి గురించి కించపరుస్తున్నారు, మనం మంచిని విడిచిపెట్టదామా? చెప్పండి. కించపరుస్తున్నారని మనం మంచిని విడిచిపెట్టి చెడుతో జీవిద్దామా? కాదు. దేవుని పిల్లరా, గాయాలు ఎన్నైతే చేయబడతామో ఆ గాయాలన్నిటినీ, ఆ గాయము చేయబడిన వాడు, గాయం పొందుకున్నవాడు ఆ నొప్పి నుంచి ఎలా బయటకు రాలో అతనికి మాత్రమే అర్థమైద్ది. ఆ వ్యక్తి మాత్రమే ఆ గాయం నుంచి నేను ఎలా బయటకు రావాలో అర్థమైద్ది. గాయాలు చేసేవాడికి అర్థమైద్దా? అర్థం కాదు. గేలి చేసేవాడికి అర్థమైద్దా? అర్థం కాదు. గాయము చేయబడిన వాడు ఎప్పటికైనా గాయమును మానుపుకోగలుగుతాడు. ఆమేన్. గాయం చేసినవాడు ఉంటాడే, వాడు గాయం చేయబడుతూ ఉంటాడు తప్ప, గాయం చేస్తానే ఉంటాడు తప్ప గాయాన్ని ఎట్ట మానుపాలో వాడికి తెలియదు. కానీ గాయం చేయబడిన వాడు ఒకరోజు, 2 రోజులు, 3వ రోజు అయినా ఏం చేస్తాడు? గాయానికి పరిష్కారాన్ని వెతుకుతూ ఉంటాడు. దేవుని వాక్యంలో ఇలా మనతో మాట్లాడుతుంది. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి, దురాపాయము పన్నిరి. అంటే చెడాలోచన చేస్తున్నారు. ఏం చేశారంటే వీళ్ళు కీడు చేయాలని వాళ్ళు కుట్ర పన్నారు, దురాలోచన కూడా చేస్తున్నారు. దేని కొరకు దురాలోచన చెప్పండి? మనకు కీడు చేయాలని. దేవుని పిల్లరా, నీకు కీడు చేయాలని ఎంతమంది తహతహలాడుతున్నా, నిన్ను నష్టంలో చూసి ఆనందించాలని ఎంతమంది ఆతృతపడుతున్నా, నువ్వు చేస్తున్న ప్రార్థన నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీకును కావలిగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన మన కుటుంబానికి కావలిగా ఉంటుంది. ఉండదా? ప్రార్థన కావలిగా ఉంటుంది. ప్రార్థన విజయాన్ని అనుగ్రహిస్తుంది, అపజయాన్ని కలిగించదు. దేవుని పిల్లరా, దేవుని పర్మిషన్ లేకుండా, దేవుని యొక్క అధికారం లేకుండా, దేవుని మాట లేకుండా శ్రమ మన దగ్గరకు రాదు. వస్తుందంటారా? పొరపాటును కూడా రాదు. కారణం ఏంటి? దేవుని చిత్తాన్ని మనము కలిగి జీవిస్తున్నప్పుడు దేవుడు తన పిల్లలను విడిచిపెడతాడా? చెప్పండి. విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లుగా మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఏమని? కానీ దానిని కొనసాగింపలేరు. వాళ్ళ ప్రయత్నం ఏంటి? మొదటిగా వాళ్ళ ప్రయత్నం ఏంటి? మనము నాశనమైపోవాలి. రెండవది, అసలు మన కుటుంబం గురించి చాలా గేలిగా మాట్లాడుకోవాలి. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా దానిని కొనసాగింపలేరంట. కారణం ఏంటంటే దేవుని కాపుదల. ఆమేన్. హల్లెలూయా. దేవుని కాపుదల లేకపోతే మనం బ్రతుకుతామా? చెప్పండి. బ్రతకనిస్తారా? మనల్ని బ్రతకనీయను కూడా బ్రతకనీయడు.
గాయాలు చేసేవారు ఉన్నారు. గాయపడిన వ్యక్తి ఏడుస్తుంటే గాయాలు చేసి నవ్వేవారు ఉన్నారు. ప్రభు నీ గాయాలను మానుపుతాడు. యేసయ్య నీ అవమానాల్లో నీకు ఆనందాన్ని కలగజేస్తాడు. ఆయనను నమ్మిన పిల్లలను ఆయన ఎన్నడను విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు మనల్ని విడిచిపెట్టడు. దేవుని ప్రేమ మనల్ని వెంటాడుతూ మనతో ప్రయాణం చేసేది దేవుని ప్రేమ. మనుషుడు మన నాశనాన్ని చూడాలని ఎలాగైతే వెంట పడుతూ ఉంటాడో, దేవుడు కూడా నాశనాన్ని ఆపటానికే మనతోనే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కీర్తనకారుడు రాస్తున్నాడు, 2వ కీర్తన 1వ వాక్యం చూడండి. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, మనము వారి కట్లు తెంపుదము రండి. చాలు. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. జనాలు అల్లరి చేస్తారు. ఎందుకంటే ప్రజల హృదయాలోచనలు చేయటం దేనికి? ప్రజల యొక్క ఆలోచనలు చెడగొడుతూ ఉంటారు. కొందరు ఏం చేస్తారంటే, ఏంటాళ్ళు వాళ్ళింటిలా కొంతమంది మీద బురద జల్లటానికి సిద్ధపడతారు. కొంతమందిని నాశనం చేయడానికి సిద్ధపడతారు. కొంతమంది కీర్తిని అపకీర్తి చేయడానికి కొంత గ్రూప్గా తయారవుతారు. ఒక్కడు నాశన పాత్ర ఉండే చాలు, వాడి నుంచి గ్రూపే తయారైద్ది. దేవుని పిల్లలమైన మనం దేవుని నామమును కొనియాడుతూ, దేవుని చిత్తాన్ని గణపరుస్తూ, దేవుని యొక్క ఉద్దేశములో జీవిస్తూ ప్రార్థన వీరులుగా సిద్ధపడాలి. ప్రార్థన లేని జీవితము ఓటమి పాలైద్ది. ఎలాగా? సైకిల్ అనుకోండి, మనం ఓపుకున్నంతకాలం తొక్కుతూనే ఉండొచ్చు కదా. బైక్ అనుకోండి, పెట్రోల్ లేకపోతే పొరపాటును కూడా వెళ్ళిద్దా? పెట్రోల్ కావాలంటే ఏం కావాలి? మన దగ్గర మనీ ఉండాలి కదా, మనీ ఉండాలి. అందుకే బాధ్యతగా ఆ బండి ట్యాంకులో ఎలా పెట్రోల్ కొడతాకి సిద్ధంగా ఉంటాడో, అలాగునే నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థనతో నింపబడుతూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేంతో నింపడుతూ ఉండాలి? ప్రార్థనతో మనం నింపబడుతుంటే దైవికమైన మహిమైశ్వర్యాన్ని పొందుకుంటాం. గాయం చేసిన వారు మన ముందున్నా, మన గాయాలు పాలవుతున్నా మనం భయపడతామా? పొరపాటును కూడా భయపడం. కారణం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉన్నాడన్న ధైర్యము నీలో స్తుతించడం కావాలి. దేవుడు నీతో ఉన్నాడని ఆలోచనలో నువ్వు స్థిరపడి ఉండాలి. దేవుని మాట కొరకు నువ్వు జీవిస్తున్నావని నీ సాక్ష్యాన్ని కనపరచాలి. స్థిరత్వం లేని జీవితం అయితే ప్రతి గాయానికి కూడా కన్నీళ్లు కారుస్తూ ఉంటాం. ఆత్మ సంబంధమైన జీవితం మనలో లేకపోతే, ప్రార్థన వీరులుగా మనం లేకపోతే ప్రతి అవమానానికి తలదించుతాం. ప్రతి అవమానానికి మనం తల ఉంచుతాం. దేవుని పిల్లరా, దేవుడు మనలో ఉన్నాడు, మన పక్షంగా ఉన్నాడని నువ్వు ఎలా రుజువుపరచాలంటే, నువ్వు గాయపడిన చోటే గెలిపించే దేవుడు నా పక్షాన ఉన్నాడని ప్రార్థన వీరుడిలా లేవాలి. ప్రార్థన జీవితంలో నువ్వు స్థిరపరచుకోవాలి. భక్తుడు ఎలాగో మాట్లాడుతున్నాడు, అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు. ఈరోజు నీ విషయమై నువ్వు చేయింది కూడా నానా రకాలుగా మాట్లాడితే నీకు రోషం రాకూడదు. నువ్వు మౌనంగా ఉండి దేవుని చెంత కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఎక్కడ? దేవుని చెంత మనము కనిపెడుతూ ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేయలేం కానీ, నేను వాళ్ళకి ఏం అన్యాయం చేశారని నాకు ఇలా చేస్తున్నారు, నేను వాళ్ళకి ఏమి అన్యాయం చేశానని, నేను వాళ్ళకి మేలే చేసే కదా, నాకు చేతనైనంత వరకు నేను వాళ్ళకి మేలే చేశాను కదా అంటూ ఉంటారు. అవునా? కానీ మనుషుడి వైపు చూసే కన్నా
దేవుని వైపు చూస్తే విజయము మందే. హల్లెలూయా. 10వ అధ్యాయం 2వ వాక్యం చదువుదాం. 10వ అధ్యాయం 2వ వాక్యం. దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు, వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. ఆమేన్. దుష్టుడు ఏం చేస్తాడంట? గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. ఈ దుష్టుడు ఏం చేస్తాడంటే దీనత్వం కలిగిన వ్యక్తులను వాడుకున్న ఆ దుష్ట అహంకారంతో తరమటానికి చూస్తూ ఉంటాడు, తరుముతూనే ఉంటాడు. కానీ దీనుడు దేవుణ్ణి ఆశ్రయిస్తే దుష్టుడి మీద జయం పొందుతాడు. హల్లెలూయా. ఎవరి మీద జయం పొందుతాం? దుష్టుని మీద జయం పొందాలంటే దీనత్వం కలిగి దేవుణ్ణి ఆదరించాలి, దేవునితో కలిసి జీవించాలి, ఆయన దగ్గర ఆదరణ కలిగి బ్రతకాలి. మనం దేవుని ఆదరణ ప్రేమించిద్ది, విడిపించిద్ది. శ్రమలో మనకు తోడయుండి శ్రమ కొలిములో మనం పడిపోయినప్పుడు మనల్ని ఇబ్బంది పడనీయకుండా, మన కన్నీళ్లు కచ్చకుండా కాపాడేది దేవుని యొక్క ప్రేమ. ఏం చేస్తున్నాడు ఇక్కడ? దుష్టుడు గర్వించాడు, దీనుని వడిగా తరుముచున్నాడు. తరవబడిన వ్యక్తి దేవుని దగ్గరికి వెళితే తరిమే వ్యక్తి దేవుని దగ్గరికి వస్తాడా? చెప్పండి. ఒక వ్యక్తి ఉన్నాడండి, రౌడీ అంట పడుతున్నాడు. అతడు పరుగు పరుగున ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆశ్రయం అడిగితే పోలీస్ దగ్గర పరిగెత్తుకొస్తాడా? రాడు. ఎందుకని? అతనికి భయం. పోలీస్ అంటే, పోలీస్ అధికారి అంటే అతనికి భయం. ఏం చేస్తాడు? డ్రాప్ అయిపోతాడు, ఆగిపోతాడు. అలాగే దేవుని సన్నిధిలో ఉన్న మనము దుష్టుడు ఆయా రకాలుగా తరమాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దుష్టుడు ఎటువంటి ప్రయోగాలు ఉపయోగిస్తూ ఉంటాడంటే మన పిల్లల ద్వారా మనకి శ్రమ తీసుకురావచ్చు, మనం చేస్తున్న ఉద్యోగం దగ్గర మనకు శ్రమ తీసుకురావచ్చు, మనం చేస్తున్న వ్యాపారం దగ్గర మనకి శ్రమ తీసుకురావచ్చు, భార్యాభర్తల మధ్య అసమాధానం కలిగించి శ్రమ తీసుకురావచ్చు, సంఘ బిడ్డల్లో సంఘములోనే అసమాధానం తీసుకొచ్చి శ్రమ తీసుకురావచ్చు. ఏదైనా చేసినప్పుడు మనం ఎవరి దగ్గర కనిపెట్టాలి? జీవము కలిగిన దేవుని ఎదుట కనిపెట్టాలి. హల్లెలూయా. వారు యోచించిన మోసపు క్రియలలో తామే చిక్కుకొందురుగాక. ఏ వ్యక్తి అయితే మన విషయమై మోసపు క్రియలు చేయాలని ఆలోచిస్తున్నాడో ఆ వ్యక్తి ఆ క్రియల్లో చిక్కబడాలంటే మన దగ్గర ఏముండాలి? ఆ వ్యక్తి పట్టబడాలంటే మన దగ్గర ఏముండాలి? దేవుని ఆత్మ సంబంధమైన జీవితం మనలో ఉండాలి. ప్రార్థన చేస్తున్నాం, ఆత్మీయంగా బ్రతకటం నేర్చుకోవాలి. దేవునితో సహవాసం చేస్తున్నాం, అనుదినము దేవునితో పుటం వేయబడుతూ ఉండాలి. దేవుని దగ్గర మనము అగ్నిలో మండుతూ ఉండాలి. ప్రార్థన లేని వారమైతే గుడికి వెళ్ళొచ్చినా ఒకటే, వెళ్ళి రాకపోయినా ఒకటే. మనకి ఆరోగ్యం రావాలన్నా, కుటుంబ క్షేమాభివృద్ధిలో ఉండాలన్నా, మన వ్యాపారంలో మనకి దీవెన కలగాలన్నా, మన సమృద్ధి అయిన ఆశీర్వాదం చూడాలన్నా, మన ఉద్యోగంలో కాపుదల ఉండాలన్నా మనం ఎవరితో ఉండాలి? చెప్పండి. మనం ఎవరితో ఉండాలి? దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. దేవుని పిల్లరా, మీరు ఎలా బ్రతికుంటున్నారో, మీరు ఎటువంటి ప్రార్థన చేస్తున్నారో, మీరు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారో చూస్తూ ఉండండి. గాయం చేసే వ్యక్తులు ఎంతమంది అయి ఉండొచ్చు, గాయపరిచే వ్యక్తులు చాలామంది ఉండొచ్చు, కానీ గాయాన్ని మానిపే వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరే నజరుడైన యేసయ్య. లోకమందరూ కలిపి గాయాలు చేయాలి, కానీ అందరూ చేసిన గాయాలను ఆపగలిగిన సమర్థుడు ఒకడే, ఆయనే నజరుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ గాయం చేశారా? ఇక నీకు చెప్పుకునేవారు ఎవరూ లేరా? నువ్వు చెప్పుకునే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, వినే ఆయన ఒక ఉన్నాడు. ఆయన్ని సృష్టికర్తయగు జీవము కలిగిన దేవుడు. దేవుని దగ్గరకు వచ్చి, డాడీ నా పరిస్థితి ఇది, నాన్నగారు నా కుటుంబంలో నా పరిస్థితి ఇది, నేను జీవిస్తున్న నా జీవిత విధానం ఇది, డాడీ నా ఆఫీస్ దగ్గర ఇలా పదే పదే నన్ను అవమానపరుస్తున్నారు, నా వ్యాపారాన్ని పాడు చేయాలని పదే కంకణం కట్టుకున్నారు,
100 మంది కలిపి నీ మీదకి వచ్చిన 100 మంది ఒకే ఒక్కడు సమాధానం చెబుతాడు. ఆ 100 మందికి సమాధానం చెప్పే వ్యక్తే నువ్వు ఆరాధించే నజరుడైన యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. సమాధానకర్త, జవాబిచ్చే వ్యక్తి మన దేవుడు మనకి తోడై ఉన్నాడు. మనం భయపడతాం? ఇక భయపడవసరం లేదు. కారణం ఏంటంటే మనము దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగి జీవించాలి. గాయం చేసిన వ్యక్తుల వైపు మనం చూడొద్దు. గాయపరుస్తున్న వ్యక్తుల వైపు మనము చూడకూడదు. ఎవరి వైపు చూడాలి? నా గాయాలు నాపే నజరుడైన యేసు మాతో ఉన్నాడు. ఆమె దేవుడి వాక్యం తన వెనుకల్లో దీవించునుగాక. ఆమె